అందరికీ నమస్తే. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. హిందువుల పైన అనేక విధాలుగా దాడులు జరుగుతున్నాయి. ఇతర మతస్థులు అనేక విధాలుగా చాలా చాలా అకృత్యాలకు పాల్పడుతున్నారు. అడిగితేనేమో మా మీద తిరిగి ఎదురుదాడులు చేస్తూ వాటినన్నిటినీ కూడా మేము తిప్పి కొడుతున్నప్పటికీ కూడా ఏ విధంగా చూసినా వాళ్ళకి లెఫ్టిస్టులు, ఇక కంపిస్టులు అని ఉంటారులేండి, వాళ్ళ పేర్లు తీయక్కర్లేదు. వాళ్ళందరూ అంటే మీకు అర్థమవుతుంది, లెఫ్టిస్టులు చాలా మంది ఉంటారు. వీళ్ళందరూ అంటే నాస్తికవాదులు అని చెప్తుంటారు. వాళ్ళు కొంతమంది, వీళ్ళందరూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ చాలా రకాలుగా మేము ప్రజల్లో బ్రతకనివ్వకుండా మీరు ఇట్లా ఏమంటారు జిహాద్ అని చెప్పేసి మా మీద దాడులు చేస్తున్నారు అంటున్నారు. నిజంగా జరుగుతున్నాయి చెప్తున్నాం, జరగట్లేదని ఏం చెప్తారు? ఎక్కడైనా ఒకటైనా చూపించుతారా మీరు? లేదు అని. నిన్న కేరళ స్టోరీ సినిమా చూడండి, మీరు అందరూ చూపించండి. ప్రతి పిల్ల 13 సంవత్సరాల ఆడపిల్ల మీ ఇంట్లో ఉంటే తల్లిదండ్రులు తీసుకొని వెళ్ళి చూపించాల్సిన సినిమా ఏదో ఉందట, కేరళ స్టోరీ 2. నేను నిన్న చూసి వచ్చాను. ఒక్క నిమిషం కుర్చీలో కూర్చోలేం. ఆవేశం, బాధ, ఎంత ఆక్రోశం అంటే అలా వస్తుంది. అలాంటి సినిమా తీసినందుకు వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ సినిమా చూపించాల్సిన బాధ్యత మంది. ఈ రోజుల్లో ఎవరు చెప్పారయ్యా? నీకేమైనా చూసావా? నీంట్లో జరిగిందా చూసావా? ఎట్లా చెప్తావు? జరగలేదని నేను చూపిస్తా, 100 చూపిస్తా. నువ్వు కావాలని వైరల్ అవడం కోసం గట్టిగా మాట్లాడద్దు. ఎవరు కరెక్ట్ గా అడగండి. మీరు అడిగే సమాధానం కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు నిజం కాకపోతే ఎందుకు తీస్తారు? నిజం కాకుండా అయిపోతున్నాయని. నిజమేంటి? మేమే వెళ్తున్నాం లవ్ జిహాద్ కేసులకి సార్ట్అవుట్ చేయడానికి. నేను వెళ్తున్నా రాత్రి 4 వరకు. మొన్న ఒక డాక్టర్ కోసం 4 గంటల వరకు తెల్లవారు తల్లిదండ్రులు బాధపడుతున్నాను. తెల్లవారు 4 వరకు 4 కూర్చున్నాం. లింగంపల్లిలో జరిగింది. ఇంకొక దగ్గర మన అదే దగ్గరలో షేర్లింగంపల్లి, ఒక దగ్గర ఇంకొక దగ్గర, ఇలాంటి పేర్లన్నీ ఉన్నాయి. ఎన్ని ఊర్లు చెప్పాలి, ఎన్ని ప్లేసులు చెప్పాలి? మేమే చూస్తున్నాం, మేమే సాక్ష్యాలు ఇక్కడ. మరి కాదని ఎట్లా చెప్తారు? నేనే చెప్తున్నాను కదా, డైరెక్ట్ గా పబ్లిక్ గా చెప్తున్నాను కదా. ఉంది, చేస్తున్న వాళ్ళు ఉన్నారు, చేయలేదని ఎవ్వరు లేదు. అదే నిజం, జరుగుతుంది అదే. ఇంకొకటి ఏంటంటే, ఈ హిందువుల్లో జరిగే ఇన్ని జిహాదుల గురించి ఇప్పుడు చెప్పారు మీకు, చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు నేను ఏకరో పెట్టక్కలు, మీరు చూసారు. సో నేను ఒకటే చెప్తున్నా, హిందువుల పైన దాడుల్ని ఆపకపోతే, మా మీద లేనిపోని నిందలు వేసి ఏదో కావాలని మతోన్మాద ప్రవర్తిస్తున్నామని మాట్లాడి ఒక్కొక్కటి కబడ్దార్. ఎందుకంటే హిందువులు సహనంగా ఉంటారు, మా పనేదో మేము చేసుకెళ్తామని సెక్యులర్లు ఎక్కువైపోయారు. సెక్యులర్ గా ఉండడం వల్లనే ఇలా జరుగుతుంది. వాళ్ళకి అంత నియమ నిబద్ధతలు ఉన్నాయి, మనకి లేవు. ఒకళ్ళు మాట్లాడితే ఇంకొకరు హిందువులు అంటే క్వశ్చన్ చేస్తారు. నువ్వు వెళ్ళి సపోర్ట్ చేయవు, కానీ చేస్తున్న వాళ్ళకి ముందుకు పోనీయవు. ఇది మన హిందువుల్లో ఉన్న దౌర్భాగ్యం. అలాంటివన్నీ మనం పెట్టుకొని మళ్ళా తిరిగి మనం ఇక్కడ జరుగుతున్న ఇలాంటి జాగో అని చెప్తున్నా. ఎవడు పడుకున్న పని మేము చేస్తున్నాం. అది చాలా అమానుష్యం అండి. ఒక పసిపాప ప్రాణం పోవడం చాలా అమానుష్యం. కానీ అక్కడ వేరే కోణాలు బయటకు వస్తున్నాయి అంటున్నారు. అవన్నీ బయటకు వచ్చే వరకు దాని గురించి విశ్లేషణ మనం చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు అంటే వారు ఏదైతే వాళ్ళు దాని వివరాలు సేకరిస్తూ వాళ్ళ తాలూకు ఏంటంటే నిజ నిర్ధారణ చేసే వరకు కూడా మనం ఊరికే ఏం మాట్లాడద్దు. ఇప్పుడు ఒక పాప చనిపోవడం అయితే నేను చాలా ఖండిస్తాను. నేను వెంటనే పోస్ట్ పెట్టాను. చిన్న పిల్ల ప్రాణం పోయింది. వాళ్ళ మధ్య ఏం జరిగింది, వాళ్ళ మధ్య ఏం విభేదాలు ఉన్నాయో నాకు తెలియదు. కానీ అక్కడ ఆ పాప ఆల్రెడీ సిక్ అయి ఉందట, తెలిసిన విషయం. ఆ సిక్ అయిన పాప ఆ సఫికేషన్ లో అంతమంది గొడవలో ఇప్పుడు ఇంతమంది ఉంటే నాకే ఊపిరాడదు కదా. అట్లానేది ఇట్లా పట్టుకుని ఆ పాప తల్లి ఉన్నప్పుడు, ఆ కప్పినప్పుడు, ఆ బాధలో ఉన్నప్పుడు అమ్మాయికి ఏదైనా అయి ఉండొచ్చు. లేకపోతే అక్కడ జరిగిందా లేదని మనం నిర్ధారణ చేయలేం. ఆల్రెడీ హెల్త్ బాగాలేని వాళ్ళకి చిన్న విషయాన్ని కూడా, చిన్న 2 నెలల పాపకి ఎంతసేపు అండి, మనం ఒక్కసారి ఆలోచిస్తే కూడా అర్థమవుతుంది. ఒక చిన్న సెకండ్. అక్కడ తల్లిదండ్రులు మాత్రము అక్కడ ఒక రెడ్డి తన్నిండు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాదండి, రెడ్డి తన్నిండా లేకపోతే ఇంకొకరు తన్నిండ్రా, ఈమె ఎస్సీ అంటే అనకూడదు, మన ఎస్సీ కమ్యూనిటీ అని చెప్తున్నారు. చాకలి అన్నారు మొన్నటి వరకు. ఏ క్యాస్ట్ అన్నది పక్కన పెట్టి మానవత్వం ఉండి మనుషులమే కదా మనం. ఆ పాప, చిన్న పాప ఏం లోకం చూసిందా? ఎవరికైనా తెలుసా? ఆ అమ్మాయి అసలు ఏం అనుభవించింది అసలు పుట్టి ఈ లోకంలో? అలాంటి చిన్న పాప ప్రాణం పోయింది, దానికి మనం మాట్లాడాలి. అంతేగాని మనం తల్లిదండ్రులు రెడ్డి అన్నారా, వాళ్ళ మధ్య ఏం గొడవలోనే అదంతా పోలీసులు తీస్తారు. అదంతా మాట్లాడుతుంది. నేను కులాలు వాటికి వీటికి ముడిపెట్టినండి. ప్రాణానికి అయితే మాత్రం చాలా చాలా బాధాకరమైన విషయం జరిగింది. వాళ్ళకి న్యాయం జరగాలని మాత్రం నేను డిమాండ్ చేస్తాను. ఫుడ్ జిహాద్ ఏంటండి, ప్రతి దగ్గర కలుపుతున్నారు. మేము చాలా సార్లు బయట పెట్టాము, మీకు ఎన్నో వీడియోలు వస్తున్నాయి. నిన్న ఏదో నా పోస్ట్ లో మీరు వెళ్ళి చూస్తే, నా పోస్ట్ లో ఒక మొత్తం కాయగూరలు అన్ని తీసి అన్ని వేసి బిర్యానీ వండుతున్నాడు. పక్క నుంచి మురికి కాలువలో పక్క నుంచి వాటర్ తీసి ఇందులో కలుపుతున్నాడు బిర్యానీలో. మరి జిహాద్ లో భాగం కాదే, నీకు నిజంగా నీట్నెస్ ఉంటే బిర్యానీ ఎట్లా చేయాలి? నువ్వు ఏ విధంగా చేస్తున్నావు? నువ్వు బిర్యానీలో వాటర్ అంతా తీసి అందులో పోసేసి అవన్నీ మురికాలలో నీళ్ళు వేస్తున్నావు. ఇంకొకళ్ళు ఏంటి, ఈ కోవా బన్నుల్లో కూడా బ్లాక్ గా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, స్పాట్ చేసి ఉంటారు. అలాంటిది అవన్నీ కూడా కలుపుతున్నారు, ప్రతి దగ్గర కలుపుతున్నారు. ఎక్కడ కలపట్లేదు. ఎక్కడ కల్తీ పాలు చూసాం మనం. కల్తీ పాలు హిందువే కలిపాడు కదా అంటారు. పోనీ హిందువే కలిపాడంటే ఆ హిందువు ఒక్కడే అమ్ముతున్నాడా? ఎక్కడి నుంచి వస్తుంది ముందు తీరా?
ఆ చైన్ సిస్టమ్ ఎక్కడుందో తీరా హిందూ అమ్మాడు, హిందువైనా దండించండి, ఎవరు వద్దన్నారు? హిందువులు దొంగలైతే వదిలేయండి అడిగాను ఎప్పుడు? మేము అడగలేదుగా. హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఏ మతం ఏ రిలీజన్ కాదు ఇక్కడ. ప్రాణాలతో చెలగాట వాడే ప్రతి వెధవకి పనిష్మెంట్ ఉండాల్సిందే. వాడి ఏ ధర్మంలో పుట్టినా అనవసరం అది. మనం చేయాల్సింది కోవా బన్ అయితే చెప్పింది. మరి ఫుడ్ విత్ జిహాద్ అంటే కోవా బన్నే కదా, కోవా బన్ లో అయింది కదా. ఇప్పుడు కోవా బన్ లో ఎవరికో వెళ్ళి అతనికి అందరికి ఇచ్చేస్తున్న ఈ సెలబ్రిటీలు అందరూ చాలా మంది వాళ్ళ పార్టీల్లోనే హ్యాండిక్యాప్డ్ గా ఉండి, చాలా కష్టాల్లో ఉండి, చాలా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరికీ రూపాయి కూడా సహాయం చేయని వాళ్ళు ఉన్నారు. అవునండి, ఆయనకే చెప్పండి. పోనీ మీరు వెళ్ళి చెప్పండి. జనసేనలో చాలా మంది నేను కూడా చూపిస్తా, వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఎదురు మిమ్మల్ని ఫేస్ చేద్దామంటే కూడా టైం కూడా ఇవ్వలేదంట. మీరు కనీసం వాళ్ళకి టైం ఇవ్వలేదంట సార్. మీరు ఒక్కసారి వాళ్ళ గురించి కూడా చూడాలి. వీడికి ఎలా అయితే మీరు కట్టకట్టిచ్చారో మంచిదే, మీరు ఇవ్వండి, ఇవ్వద్దనట్లేదు. ఎవరు ఇచ్చుకునే హక్కు వాళ్ళకు ఉంది. మీకు డబ్బులు ఎక్కువే వాళ్ళకి ఇవ్వాలనిపించింది ఇచ్చారు. మీకు డబ్బులు ఎక్కువైతే వేరే వాళ్ళకి కూడా ఇవ్వండి. ఉన్నారు కదా మీ జనసేన పార్టీని మీరు ఉత్తరించట్లేదు, బయట వాళ్ళందరూ ఉత్తరించేస్తున్నారు. అంటే మీరు ఓ పని చేయండి, 30 రోజులు వరుస పెట్టి రోజు మీ పార్టీలో అందరి కార్యాలయాలు అందరికీ కోవా బన్నులు తెప్పించి తినిపించి నెల రోజుల తర్వాత మీరు మొత్తం అందరికీ కలిపి టెస్టులు చేయించండి. అందులో ఏ ఫుడ్ జిహాదీ లేదో ఏదో మాకు అప్పుడు చెప్పండి. మేము కూడా నెల రోజులు తినండి. లేకపోతే పని చేయండి, మీ ఇంటికి తీసుకొచ్చి గ్లౌజులు వేసుకొని తినకూడదు. అక్కడికి వెళ్ళి ఆ జాతరలో ఎలాగైతే ఇచ్చారో అలా తినాలి, ఆ బన్నలే తినాలి. అలా తిన్నప్పుడు మేము నమ్ముతాం. అంతేగాని మీ ఇంటికి గ్లౌజులు వేసుకొని వాడు మాస్కులు పెట్టుకొని వచ్చి తింటే అది ఎలా సార్? సార్ ఏమైనా అర్థం ఉందా? మీరైతే నీట్ గా తింటారు, బయట వాళ్ళు మాత్రం నీట్ గా వద్దా సార్? నీట్ గా వద్దా? ఇవి అడిగితేనేమో మేము మొత్తం మొదలమా, ఇవి చెప్తేనేమో బాధ మీకు. సో మేమైతే వదలమండి. హిందుత్వం పైన దాడులు అనేక విధాలుగా ఉన్నాయి. అన్నిటిపైన గట్టిగానే ధ్వజమెత్తుతాం. ప్రతి అంశం మీద ఫైట్ చేస్తాం. అది ఏ రిలీజ్ అయినా తప్పుంటే నేనైతే మాత్రం ఒక్క హిందువులే అనట్లే, క్రిస్టియన్లే అనలే, ముస్లింలు అనలే, ఎక్కడ తప్పున్నా ఎత్తి చూపిస్తున్నా. మీరు కావాలంటే నా మొత్తం వీడియోలు ఇప్పటిదాకా అన్ని చూసుకోవచ్చు. అర్థమైందా? 28,000 మంది హిందూ అమ్మాయిలు మిస్సింగ్ అని చెప్పేసి చర్చా వేదికలో మాట్లాడారు. దాని గురించి ఏం చెప్తారు అసలు? ఇంకా 28,000 అన్నారు కదా, ఇంకా ఎక్కువ అవుతారు కూడా అనుకుంటున్నాను నేనైతే. ఇంకా చూద్దాం, ఇంకా రానివ్వండి, వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఇంకా క్లారిటీ, ఎందుకంటే అప్పుడు నేను రాలేదు, నేను వినలేదు. బట్ కొంత నాకు క్లారిటీ, నేను ఏదైనా మాట్లాడేటప్పుడు నాకు మిస్సింగ్ అన్నారు కదా, ఆ మిస్సింగ్ అయిన కేసులు ఏమయ్యాయి, ఎక్కడికి వెళ్ళాయి, ఏ విధంగా వెళ్తున్నాయి అన్నది దాన్ని పరిశీలన అవుతుంది. అయిన తర్వాత ఇంకా ఎక్కువ అవుతాయా, తక్కువ అవుతాయా, ఇంకా పెరుగుతున్నాయి అనేది మనం మాట్లాడదాం. అది ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు కదా, నేను ఇమీడియట్ గా ఇచ్చేస్తే అది రాంగ్ గా వెళ్ళింది అనుకోండి మెసేజ్, మళ్ళీ తప్పు వెళ్ళిపోతుంది. సో నేను తెలుసుకున్నాకే అది మాట్లాడితే 28,000, 30,000 లేదా 10,000 నాకు తెలియదు, తెలిసినాక మాట్లాడతాను. అంటే మొన్న బాలాపూర్ ఇవాళ ఇక్కడ సభ, నెక్స్ట్ ఏంటి? బాలాపూర్ అయిపోయిన వెంటనే ఈరోజు సబ్ పెట్టారు, అయిపోయిందా వెళ్ళిపోతారా రోహింగ్యాలా, నువ్వే అడిగినాను కదా, ఖచ్చితంగా అడిగావు కదా ఆ రోజు, గుర్తుంది నాకు. రోహింగ్యాలు వెళ్ళిపోతారని అడిగావు, మరి అయిపోయింది అనుకున్నావా? ఇప్పుడు మళ్ళీ సభ స్టార్ట్ చేసాం కదా, అర్థమైంది, నీకు సమాధానం దొరికిందిగా. నెక్స్ట్ కూడా జరుగుతాయి అమ్మ తమ్ముడు. ఒకటే మాట, మీరు చెప్పేది మీ గురించి కాదు, ప్రజలకు తెలియడానికి మీరు అడుగుతారు క్వశ్చన్. నేను అందుకే మీకు సమాధానం చెప్తున్నా, మీకు ప్రజలకు అర్థం అవడం కోసం. బాలాపూర్ పెట్టేసి వదిలేశారు కాదు, పెడతాం, వరుసగా చేస్తాం. ఆ రోజు సమాధానం అదే చెప్పాను నేను కదా, కంటిన్యూ ఉంటుందని. ఇవాళ చూశారు అంటే నెల 2 నెలలు కాకముందే మళ్ళా మేము చర్చ పెట్టుకున్నాం. అంటే ఇంతమంది ఒక దగ్గర ఎందుకు వస్తున్నారు, ఇంతమంది ఒక దగ్గర ఎందుకున్నారు? ప్రతి ఒక్కరూ పెద్దవాళ్ళు ఉన్నారు కదా, ఎవరు ఛాయలో వాళ్ళకి ఇది ఉంది కదా. అలాంటి వాళ్ళందరూ ఒక దగ్గర చేరారంటే ఏది ఒక పని కోసం అందరూ ఒక దగ్గర చేరాలి. చేరుతాం. ఎవరికి ఎన్ని విభేదాలు ఉన్నా పక్కన ఎవరేమైపోయినా మా పని అందరం కలిసి ఒక పని చేయడమే. అదే హిందువుల ఐక్యత, హిందువుల కోసం పనిచేయడం, హిందువుల మీద జరిగే దాడులన్నీ అరికట్టడం. దానికోసం మా కృషి చేస్తాం. అంటే బాలాపూర్ లాంటి సభలు పెట్టినా కూడా హిందూ దేవాలయాల పైన దాడులు జరుగుతున్నాయి ఇంకా కూడా. అది మూర్ఖులు. నిన్న రాత్రి ఎవడో మళ్ళీ అక్కడ పైకి ఎక్కేదో నమాజ్ చేసాడు అన్నారు, నిన్న ఎవరినో కొట్టబోయారు. అంటే రోజు ఎంతమందిని పట్టుకుంటారు? అది కావాలని రెచ్చగొట్టి ఈ నెల రోజులు ఎందుకు అవుతున్నాయి ఇట్లాంటివి ఎక్కువ? ఈ నెల రోజుల ముందు నుంచి నెల రోజులే ఎందుకు అవుతున్నాయి అంటే, ఈ టైంలో ఏమైనా వాళ్ళు ఏమైనా రెచ్చగొడుతున్నారు లోపల, ఏమన్నా స్పీచెస్ లో చెప్తున్నారా, లేకపోతే మా మీదకి వెళ్ళమని చెప్తున్నారా? ఏం జరుగుతుంది? అది కదా ఫస్ట్ చేయాల్సింది. కొన్ని ఉంటాయి వాళ్ళకి ఉక్రోషాలు, ఆక్రోషాలు, అవన్నీ జరగనివ్వండి. జరిగితే కదా ఎవరంటే బయటకు వస్తుంది. ముందు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు హిందువుల పక్షాన లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగో ఇంకొక 2-3 సంవత్సరాలు, ఇంకా 2 సంవత్సరాలు ఉందా, 2 సంవత్సరాలు ఉంటది. ఆ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళు సర్దుకొని వెళ్ళిపోతారు కదా, అప్పుడు మాట్లాడదాం. ఎందుకంటే ఖచ్చితంగా నెక్స్ట్ మీరు రాసి పెట్టుకోవచ్చు, మార్క్ మై వర్డ్స్, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రాదు. వచ్చినా సరే ఈ దేవాలయం ప్రతి హిందూ రగిలిపోయి ఉన్నారు. అంత ఎందుకండి, ఎక్కడ ఆ చిన్న పిల్ల మీరు నన్ను అడిగారు నాగర్ కర్నూలు, ఎవరైనా స్పందించి ఏమైనా ప్రభుత్వం నుంచి ఏమైనా ఇచ్చారా హామీ? ఏమైనా విన్నారు మీరు ఎక్కడైనా? వినలేదు కదా. మేం కాదు కదా స్పందించాల్సింది, ఎవరు స్పందించాలి? వాళ్ళు కదా స్పందించాలి. ఆయనకి అడగండి, రేవంత్ రెడ్డి ఎక్కడ కూర్చోండి, ఆయన పిలిచి అడగండి. నన్ను అడుగుతారు, నేను అడిగితే ఏం చేస్తాను? ఆయన రూపాయి ఇవ్వడు, వాళ్ళకి ఎక్స్‌గ్రేషియా ఇవ్వడు, వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడు, ఏమి చేయడు. మనకు ఓటు కావాలన్న మొదలు వాళ్ళ పిల్లల ముట్టులు కూడా కడుగుతారు వెళ్ళి వీళ్ళు.
ఇంతే జరిగేది ఇదే. మేడం మరి ఇప్పుడు ఖమ్మంలో పేదవాళ్ళు ఎన్నో కూల్చేస్తున్నారు, దాని మీద మీ స్పందన ఏంటి? ఏమండి ఎక్కడ పేదవాళ్ళు ఇల్లులు కూల్చినా మనం దాన్ని హర్షించి ఇది మంచి పని అయినా అనకూడదండి. ఎవరైనా పేదవాళ్ళు పేదవాళ్ళే. ఇక్కడ రోహింగ్యాలకి ఇక్కడ ఇల్లులు కట్టించి ఇక్కడ 30,000 మందిని ఒక దగ్గర కూర్చోబెట్టారు. అక్కడ పేదవాళ్ళ ఇల్లులు కూల్చేస్తారు. వీళ్ళ ఇల్లులు కూల్చారు ఫస్ట్. వీళ్ళ ఇల్లులు తీయండి అయ్యా ఫస్ట్ మీరు. ఇక్కడ హైదరాబాద్ ప్రక్షాళన చేయండి, ఖమ్మం దాకా ఎందుకు వెళ్తారు? తర్వాత ఇంకా మూసి ప్రక్షాళన అంటారు, ఇంకోటి అంటారు. మీరు చేయాల్సింది చేయకుండా వేరేవన్నీ చేస్తే ఎట్లా? మీరు చేయాల్సింది ఇక్కడ రోహింగ్యాలు తరమండి. ఎన్నిసార్లు ఇందాక చెప్పారు వినతి పత్రాలు ఎన్నిసార్లు ఇచ్చారని. ఒకసారైనా వాళ్ళకి ఏమైనా విలువిచ్చారా? మరి అలాంటివి చేయాల్సిన ప్రభుత్వం చేస్తే మిగిలినవన్నీ అవుతాయి. జరగాలి ఫస్ట్. బూర్కా వేసుకున్న ఆమె ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా మన భారతదేశంలో? ఇంకొక 100 సంవత్సరాల తర్వాత ఈ క్వశ్చన్ నువ్వు నేను ఉండవు. అప్పుడు కూడా ఈ వీడియో ఉంటది, మీడియా కనిపిస్తుంది. అప్పుడు కూడా అవ్వదు. రాసి పెట్టుకో. కరెక్ట్ కళ్యాణ్ అసలు ఎవరికి వ్యతిరేకం అంటే ఏం చెప్తారు మేడం? దొంగలకి వ్యతిరేకం, ధర్మ ద్రోహులకు వ్యతిరేకం, అంతే. నేను ఎవరికి వ్యతిరేకం అంటే ఎవడైతే తప్పు చేస్తున్నాడో ఆడికి వ్యతిరేకం. ఆడు ఏ రూపంలో ఉన్నా, ఆడు ఏ రిలీజియన్ ఉన్నా ఆడికి వ్యతిరేకమే. నేను ఆడు నా హిందువైనా వ్యతిరేకమే, నా హిందువులైనా పట్టుకుంటాను. నేను చూస్తున్నారుగా మీరు, హిందువులు కూడా వదలట్లే. క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా పట్టుకుంటారు. ధర్మ ద్రోహం దేశ ద్రోహం చేసేవాడు ఎవడైనా సరే, ఎవడైనా ఇట్లాంటి ధర్మాలకు మీరు పాల్పడుతుంటే మీ మీద దాడులు జరుగుతాయి. మరి అవన్నీ జరిగితేనే కదా. ఇప్పుడు మనం చేస్తున్నాం, కరెక్ట్ పని చేస్తే ఆడి కోపం వస్తుంది. కోపం వస్తే అప్పుడు దాడి చేస్తాడు. చేస్తాడు, భయపడతావా? పోతే పోతాం, ఇంతే. భయం అన్నది ఉంటే రాకూడదు. భయం అనేది ఉంటే లోపల రాకూడదు. వచ్చినప్పుడు భయపడదు. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి రాష్ట్ర సంవత్సరాలు మరి పరిపాలన తీరు ఏ విధంగా ఉంది? చాలా చండాలంగా. అంటే ఎందుకు ప్రజల కార్ గ్యారంటీ ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఏం గ్యారెంటీలు ఇవ్వలేదండి. ఏ గ్యారెంటీలు ఎక్కడ? ఏమండి 2-3 గ్యారెంటీలు అన్ని కూడా ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చి ఇక్కడ ఇచ్చేసి వీళ్ళ పేర్లు ట్యాగ్ లైన్ వేసుకున్నారు. చాలా ఉన్నాయి అవన్నీ. వాళ్ళు ఏ గ్యారెంటీలు చేయరు, గ్యారెంటీలు కూడా ఉండవు. అదంతా ఉట్టి మాటలే. అదంతా ఏముందిలేండి, వచ్చినా ఏం మారదు ప్రభుత్వం. 2 సంవత్సరాలు కానీ ఇంకొక 5 సంవత్సరాలు మేము ఉంటామని ఈసారి అనుకున్నా 2 సంవత్సరాల తర్వాత దించేస్తారు. ఈ 2 సంవత్సరాల తర్వాత కూడా ఏముండదంటే ఆ గాంధీ బొమ్మ అని చెప్పేసి నేను అతను కట్టాడు సెక్రటేరియట్, అతను మర్చిపోకుండా అతను వెలుగుల్లో చూస్తుంటే అప్ప నిలబడిపోయారు అంటారు జనాలు. ఇప్పుడు నేను ఆ బొమ్మ కట్టేస్తే నేను కూడా నిలబడిపోతాను ఒక కళ, అంతే. ప్రభుత్వం ఏంటి మరి రాష్ట్రంలో? చివరికి నాన్ వెజ్ గాడికి ఖచ్చితంగా ఇంకా చుక్కలు చూపించబోతున్నాం. ఆల్రెడీ 26 నేను చూపిస్తా అన్నాడు కదా. ఏం కదా, నేనే చూపిస్తా అని చెప్పి ఆల్రెడీ అదే చూపిస్తున్నా. అదే జరుగుతుంది. ఆడి చుక్కలు అంటే ఎలా ఉంటాయి, కనిపిస్తూనే ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు లుక్అవుట్ అయింది. తర్వాత ఇంకా జరగాల్సిన ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చెప్పకూడదు, చెప్తాడు జాగ్రత్త పడతాడు. ఆడినైతే మాత్రం 26లో ఆడన్నాడు కదా, ఆడికి నిద్ర లేకుండా చేస్తుంది అయితే నేనే. రాసి పెట్టుకోండి మీరు, పక్కాగా అవుతుంది. నేను వదల. అంటే మీరు భారతీయులా? నీ భారతదేశం తిడితే నీకు కోపం వస్తుందా? భారతదేశం ఆగండి. నువ్వు అవలే కండి అయ్యా, నువ్వు అవ్వ. మరి నేను ఆపేస్తా కదా, నువ్వు అవ్వదు. అది కాదండి, అలా కాదు. ఒక్క నిమిషం. భారతీయులందరూ కూడా స్పందించాలి కదా. సిగ్గు, లజ్జ, మానం, మర్యాద ఉన్నాడు ఎవడైనా స్పందిస్తాడు. మనం మాత్రం స్పందించాం కొంతమంది. ఎందుకు? సెక్యులర్. నాకు ఆడు కావాలి, ఈడు కావాలి. నేనేడు మాట్లాడితే ఇంకేమొద్దు. వాడు క్రిస్టియన్ అంటాడు, ఒక నిమిషం హిందూ అంటాడు, వాడు అదంటాడు ఇదంటాడు. నేను ఒక్కటే మాట చెప్తున్నా, వాడికి నేను చెప్తున్నా, ప్రతి భారతీయుడు వినండి. నా భారతదేశం రాజముద్ర పాస్పోర్ట్ మీద ఉన్నది. నీ అత్యుత్తమైన పాస్పోర్ట్. నీకు ఖచ్చితంగా నీకు చాలా ఐడెంటిటీ, హైయెస్ట్ ఐడెంటిటీ. ఆ ఐడెంటిటీని వాడు చెత్త పాస్పోర్ట్ అంటే నేను ఎందుకు ఊరుకోవాలి? నా భారతదేశ ప్రధానికి నువ్వు ఓటేయలేదు, ఎదవ ఎక్కడో కూర్చున్నావు. తిరిగి నా ప్రధానమంత్రి నువ్వు తిట్టావు. నీకేంట్రా రైట్స్ ఉన్నాయి? ఇంకొక విషయం, అంతేకాకుండా సాధు సంతులు కళ్ళు లేవు అనేది ఆ రాంభద్రాచారి గారిని గుడ్డి అనకూడదు. అలాంటి మాట్లాడాడు అంటే వీడికేంటి ప్రాబ్లం? హిందూ రాష్ట్రం అయితే హిందువులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం హిందూ రాష్ట్రం అవ్వకూడదా? వీడు ఎవడు అసలు అనడానికి? ప్లస్ అది కాకుండా ఎంతమంది మహానుభావుల్ని, ఎంతమందిని ఎన్ని రకాలుగా తోలనాడాడు వీడు. పక్కనున్న లెఫ్టిస్ట్ వాళ్ళందరూ సపోర్ట్ చూసుకొని మా అందరి మీద లేనిపోని ఎవర్రా బత్తాయి? నీకు ఆరెంజ్ కి బత్తాయికి తేడా తెలియదు. ఎదవ నత్తి పకోడి, పొట్టి ఎదవ. నువ్వు చెప్తున్నావు మళ్ళీ మాకు నత్తి పకోడి కూడా మాట్లాడుతున్నాడు. ఆడు ఆరెంజ్ అంటే ఏ కలర్ లో ఉంటుందో, బత్తాయి అంటే ఏ కలర్ ఉంటుందో ఫస్ట్ తెలుసుకోవాలి. బత్తాయి ఎల్లో కలర్ ఉంటుంది, అది తీసుకురా పిచ్చి మొహం. నువ్వు ఆరెంజ్ కలర్ అంటే నచ్చదు కాబట్టి నువ్వు కావాలని కాషాయం మీద ఇట్లా చిమ్ముతున్న విషయం. ఇలాంటి వెధవని 1 కాదు 100 ఉన్నాయి నా దగ్గర కారణాలు. 100 ఒకటి చాలండి అన్నిటికన్నా. భారతదేశాన్ని తిడితే చాలు. వాడు తిట్టాడు, నాకు ఆడి మీద కోపం. దేశాన్ని ఎవరు తిట్టినా కొడతాను, అడుగుతా, గట్టిగా చెప్తా సమాధానం. అదే జరిగింది. ఎవరైనా చేయలేదనుకోండి,
మీరు ఎవరైనా చేస్తే నేను ఆపేస్తా, మీరు చేయట్లేదు కాబట్టి నేను చేస్తున్నా. కళ్యాణి పట్టుకుంటే పోతుంది, ఇది ఒకటే గుర్తుపెట్టుకుంటా. ఆడికి మాత్రం చుక్కలు గ్యారంటీ. వాడు యూట్యూబ్ మూసేమని ఆడే అడిగాడు, ఆడు నోడండి, ఆడే అడిగినందుకు వాడు కోరికలు తీర్చడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడవుతుందో తెలీదు. మొత్తానికి ఇవాళ లుకౌట్ నోటీస్, నేను మొన్న ఇన్స్టా వచ్చిందని డాన్స్ వేసాడు, అయ్యి డాన్స్ వేసాడు కదా, అలా డాన్స్ వేసాడు కదా పాపం యాక్టింగ్ చేసి. ఇప్పుడు చెప్తున్నా, ఈ రోజున ఖచ్చితంగా మళ్ళీ లుకౌట్ నోటీసులే కాదు, నీకు వేరే వేరే నోటీసులు కూడా వస్తే నీ పాస్పోర్ట్ రద్దు అయిపోయిన ఆశ్చర్యపోకు. చాలా చాలా ఉన్నాయి, నువ్వు చాలా చాలా జాగ్రత్తగా ఉండు.